వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది మనకి రెగ్యులర్గా ఒక బర్నింగ్ టాపిక్ కింద అయిపోయిందండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి. ఓ పక్కన మత మార్పిడి జరగడం లేదు, మతాలు ఎక్కడ మారడం లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మారితే దానికి ఏం తప్పు లేదు, రాజ్యాంగపరంగానే ఇది ఉంది అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నాం. కానీ అక్రమంగా విదేశీ శక్తుల సహాయంతో భారతదేశంలో మతం మార్పిడి చేసి భారతదేశాన్ని పూర్తిగా క్రైస్తవ్యం వైపు చేయాలి, క్రైస్తవ్య దేశంగా ప్రకటించేలా చేయాలి అనేటువంటి విధంగా విదేశాల నుంచి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు, వాళ్ళంతటి వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతోంది అనేటువంటిది ఒకసారి వీడియోలో చూద్దామా. Over 14,000 Indians will leave their Hindu idolatry today and embrace Jesus. Click, click, click. What an open door! That this right here is one of the most exciting facts in our world today. Over 14,000 Indians will leave their Hindu idolatry today and embrace Jesus. Now I use that in a kind of just a general, denominational type of term. 14,000 every single day. Click, click, click. What an open door. When a young person there decides they're no longer going to worship rocks and sticks and stones and critters, then they start looking for the truth. And that's when they come to us. You see, because that is what happens in India. People ask me, they say, Dave, where do you work in India? Everywhere. Everywhere you see a name and a dot is a place the Church of Christ India Missions has a significant evangelistic work going. And each one of those places acts as a hub to reach out into neighboring states, neighboring districts, neighboring neighborhoods, neighboring whatever happens to be neighboring. And this is our report from last year. A lot of numbers up here. But I want to particularly draw your mind to this right here, this column. This is the number of gospel meetings. Last year, our team conducted over 500,000 gospel meetings in India. And I explained what those were during our Bible class hour. They're exact copies of what Peter did with Cornelius in Acts chapter 10. Over 500,000. Last year, the Lord blessed us. We were able to baptize into Christ over 1,060,000 individuals. If you can't get excited about being a part of that, that means our team last year conducted over 1,500 gospel meetings every single day. 1,500. Now, that's why I told you about the numbers otherwise. Before this, 1,500 meetings a day, a lot of meetings, but when you've got 25,000 workers doing the work. రోజుకి 14,000 మంది ప్రతిరోజు భారతీయులు తమ మూలాలని వదిలేస్తున్నారట. అంటే ఈ విగ్రహారాధన చేయడం, పూజా పునస్కారం, సాంప్రదాయం అన్నీ వదిలేసి క్రైస్తవ్యం వైపు అడుగులేస్తున్నారట. 14,000 మంది ప్రతిరోజు, 14,000 మంది. సో ఈ లెక్కన వీళ్ళు చెప్తున్నటువంటి చూస్తే ఇది అంతర్జాతీయ సువార్థికుడైనటువంటి పీటర్ ఎం గ్లెన్ ఆయన ప్రసంగం. భారతదేశంలో మత మార్పిడుల వేగం ఏ స్థాయిలో ఉందో ఆయన బయటపెట్టిన గణాంకాలు కళ్ళు తెరిపిస్తున్నాయి. వీడియోలో ఉన్నటువంటి సంచలన నిజాలు. రోజుకు 14,000 మంది, ప్రతిరోజు వేల సంఖ్యలో భారతీయులు తమ మూలాలని వదిలి మతం మారుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాదికి 10 లక్షల మంది, గత ఒక్క ఏడాదిలోనే దాదాపు 10,60,000 మందికి బాప్తిజం ఇచ్చి మత మార్పిడి చేసినట్టుగా వెల్లడి. భారీ నెట్వర్క్. కేవలం ఒక సంస్థ ద్వారానే 25,000 మంది కార్యకర్తలు గ్రామాన ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. లక్షలాది సమావేశాలు, ఏడాదికి 5 లక్షల పైగా సువార్త కూటాలు నిర్వహిస్తూ వ్యవస్థీకృతంగా ఈ మార్పులు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే, విదేశీ శక్తులు సైతం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎస్, వీ హ్యావ్ అన్ ఆన్సర్. సుప్రీంకోర్టులో ఇంకా తేలలేదు, దాని మీద చర్చ జరుగుతోంది. కేంద్రాన్ని కూడా అడిగింది. రాజ్యాంగ ధర్మాసనం ముందు దీన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ దాదాపు 12 రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో కూడా రావాలి అనేది చాలామంది కోరుకుంటున్నటువంటిది. ఇంకా మాట్లాడితే భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ ఇది కేంద్రం ఒక చట్టం చేయాలి అనేటువంటిది. బలవంతపు మత మార్పిడి, బలవంతంగా అంటే ఇక్కడ ఏం చేస్తారు? ముందుగా వచ్చి పనిపాటు లేకపోయినా ఇదిగో అయ్యే తెలుసుకుంటూ పాంప్లెట్ ఇస్తారు, లేదంటే రోడ్డు మీద నించొని పరీక్షకు వెళ్తున్నటువంటి విద్యార్థులకి బైబిల్స్ ఇస్తారు. చూస్తున్నాం కదా, విజయవాడలో కూడా మనకు జరిగింది అది. అండ్ ఆఫ్టర్ దట్ ఊరూరికి మైకులు వేసుకుని వెళ్ళి ఆ ఊళ్ళో లేకపోయినా, ఆ ఊరు వాళ్ళు కాకపోయినా అక్కడికి వెళ్ళి ఒక సభ పెట్టడం, అదంతా చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మత్తులాగా మెల్లమెల్లగా మీ దేవుళ్ళందరూ
దెయ్యాలే, పాపులు, మీరందరూ పాపులే, క్రీస్తు మాత్రమే మంచివాడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, మీ భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా నల్లరాళ్ళు, ఇంతే తప్ప ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతూ వెళ్తారు. సత్యాన్ని తెలుసుకోమంటారు, సత్యాన్ని తెలుసుకోండి అంటారు. అదేంటే మరి కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తపోభూమిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ దివ్య దర్శనాన్ని పొంది ఉన్న వాళ్ళ మతాన్ని వదిలేసి హిందూ ధర్మంలోకి వచ్చేస్తున్నారు. అయినా సరే వీళ్ళు ఎక్కడ ఆపట్ల ఆపరేషన్ అనేది. సో విదేశీ శక్తులు అనేవి ఉన్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలి? భారతదేశపు ఉనికి ఇది వేదభూమి, ఇది వేదభూమి. అలాంటప్పుడు ప్రభుత్వం దానికి కట్టుబడాలా వద్దా? సెక్యులర్ అని పెట్టుకున్నంత మాత్రాన భారతదేశం సెక్యులర్ కంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు. భారతీయులు సెక్యులర్స్ అవ్వచ్చు, పరమత సహనం పాటించి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాకంటూ ఒక ధర్మం ఉంది, అది శతాబ్దాలు కాదు యుగాలుగా ఉంది ఆ ధర్మం అనేది. దాన్ని కాదు అనడానికి, అది పాపం అనడానికి మీరెవరు, మీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పాలి. లేదు, నా ధర్మం మీద నాకే విరక్తి వచ్చింది, నేను ఇది కాదు, నేను ఇంకో దాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను, వెళ్ళాను, నా అంతటి నేనే వెళ్ళి ఏ చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, బాబు నేను నా ధర్మాన్ని వదిలి నేను ఈ ధర్మంలోకి వద్దాం అనుకుంటున్నాను, నాకు ఒక జ్ఞాన మార్గాన్ని చూపండి, నా అంతటా మాత్రమే సుమా, ఇక్కడ సమ్ వై నాకు వచ్చి చెప్పలేదు, నా అంతటా నేను వెళ్తే తప్పు లేదు అక్కడ. కానీ వాళ్ళంతటా వాళ్ళు బలవంతంగా మీదకు వచ్చి విదేశీ శక్తుల సాయంతో మిషనరీలు అన్న పేరుతో బయట నుంచి ఫండింగ్ తెచ్చుకుంటూ ఇక్కడ చేసే పని ఏంటంటే భారతదేశాన్ని క్రైస్తవ దేశం కింద మార్చేసేయాలి. మొన్న అన్నాడుగా ఎర్రప్ప, ఎవరిది జిల్లా ఇది అని, 1,60,00,000 మంది జనాభా ఇది అని చెప్పని. ఈ కార్యక్రమాలని ప్రభుత్వం ఖచ్చితంగా, మత మార్పిడి కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రభుత్వం కట్టడి చేసి తీరాల్సిందే. ఇక ప్రభుత్వాలకి హిందూ సమాజానికి విజ్ఞప్తి, అవగాహన అనేది అవసరం. పేదరికం, అమాయకత్వం, అనారోగ్యం వీటిని ఆసరాగా చేసుకుని జరుగుతున్నటువంటి ఈ ప్రలోభాల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలి. సాంస్కృతిక పరిరక్షణ, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, విలువలను తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని వ్యవస్థీకృతమైనటువంటి నిధులతో జరుగుతున్నటువంటి ఇటువంటి భారీ మత మార్పిడుల పట్ల ప్రభుత్వాలు కఠినమైన పర్యవేక్షణ ఉంచాలి. మత మార్పిడి నిరోధక చట్టాల అమలు మీద దృష్టి సారించాలి. ధర్మో రక్షతి రక్షితః అనే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మనం ఐక్యంగా ఉండాలి అనేది ఇటు ప్రభుత్వానికి కూడా చెప్తున్నటువంటి ఒక పాయింట్. అండ్ ఆఫ్టర్ దట్ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించే ఒక లెక్క ఇచ్చారు. అది ప్రభుత్వానికి మరి తెలుసా లేదా అనేది చూడాలి. ఒక చిన్న అకౌంటబిలిటీ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకి ఇవ్వనున్న గౌరవ వేతనం 5,000 రూపాయలకు గాను ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లు ఆన్లైన్లో చేసుకున్నటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురంలో 643 మంది ఉన్నారు, చిత్తూరులో 693 మంది ఉన్నారు, ఈస్ట్ గోదావరిలో 5,662 మంది పాస్టర్లు ఉన్నారు, గుంటూరులో 4,292 మంది, కడపలో 527, కృష్ణా జిల్లాలో 4,376, కర్నూలులో 1,019, ప్రకాశం జిల్లాలో 2,495, నెల్లూరులో 1,580, శ్రీకాకుళంలో 839, వైజాగ్లో 2,114, విజయనగరంలో 1,320, వెస్ట్ గోదావరిలో 4,328, మొత్తం 29,880 మంది పాస్టర్ గారులు ఉన్నారట. ఇది ఉమ్మడి 13 జిల్లాల దీనికి సంబంధించింది. అలాగే ఈ వచ్చే వారం రోజుల్లో ఎంత పడుతోంది అంటే నెలకి 5,000 రూపాయల చొప్పున 29,880 మందికి, అంటే 14,94,00,000 రూపాయలు. ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవ పాస్టర్లుగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌలవీలు, కాజాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క అనేది వేరు, దానికి సంబంధించి ఇంకా ముందుకు రావాలి. సో ఇంత ఇస్తున్నారు, 14,94,00,000 ఒక నెలకి. అంటే సంవత్సరానికి నెల 5,000 చొప్పున వేసుకున్నా సంవత్సరానికి ఎంత అవుతుంది? మరి వీళ్ళు అక్కడ దైవబోధ అంటే నిజ క్రైస్తవులకి మాత్రమే సుమా, వాళ్ళకి మాత్రమే దైవ బోధ అనేది చేస్తున్నారా, లేదా కన్వర్షన్ మాఫియాని నడుపుతున్నారా? సో ప్రభుత్వమే ఇక్కడ మత మార్పిడిని ప్రోత్సహిస్తుందా ఈ విధంగా? సో సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ఇంకొక కామెంట్ ఏంటంటే, ఇది మన ప్రభుత్వం ఇస్తుంది, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే, మరి తెలంగాణలో ఇంటి లెక్కలు అనేది ఇంకా రాలేదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇంకెక్కడైనా ఇస్తున్నారు అనేది కూడా రాలేదు. సెకండ్ పాయింట్, మనం గుడికి వెళ్తున్నాం అనుకోండి, మనం గుడికి వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళేసరికి పార్కింగ్ టికెట్, చెప్పులు పెట్టుకోవడానికి టికెట్, దర్శనానికి టికెట్, ప్రదక్షిణకి టికెట్, పాదరక్షలకి చెప్పులకి, ప్రసాదానికి టికెట్, తలనీలాలకి టికెట్, అర్చనకి టికెట్, హారతికి టికెట్, బొట్టుకి టికెట్, బాణంకి టికెట్, కొబ్బరికాయ కొట్టడానికి టికెట్, కోరికలు తీరడానికి టికెట్, ఇవన్నీ ఒకటైతే అక్కడికి అన్నీ అయిన తర్వాత హుండీలో మనం వేసుకునేటువంటి కానుక, తృణమో పణమో ఎంతో అంత హుండీలో వేసేటువంటి కానుకలు. మరి ఈ కానుకలన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి?
టెంపుల్ డెవలప్మెంట్ ఒకటి ఎంత వస్తుంది, ఎంత అవుతుంది, ఇలా ఎన్ని గుళ్ళు ఉన్నాయి, అన్నిట్లోనూ ఇది ఒక కమర్షియల్ కేంద్రాలుగా మార్చారు. అదే ఈ చర్చిలకు వెళ్తారు కదా, పార్కింగ్ ఫీజు ఉంటుందా? లేదు. దశంభాగాలు ఇవ్వాలి. అది ఎలాగా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పుకుంటారనమాట. నువ్వు ఇచ్చి తీరాల్సిందే అనేది అది వాళ్ళది. ఈ దశంభాగాలు వస్తున్నాయి అయినా సరే ఇంకా ప్రభుత్వం వెలిగిస్తుంది. మరి పూజార్లకు ఎంత ఇస్తుంది? ఈ మధ్య అందులో కూడా కాంపిటీషన్ పెరిగిపోతుంది. వాళ్ళకి ఎంత ఇస్తుంది? యాత్రలు చేయడానికి ఏమన్నా పోనీ అయ్యా కాశీ వెళ్ళాలి, నాకు ఏమన్నా కాస్త కన్సెషన్ ఇస్తారా అండి అంటే, రైలు ఉందిగా, రైల్లో పోయా, ఈ కన్సెషనే ఉంది, కట్టిపోవాల్సిందే. అలాగే మరి ఇక్కడి నుంచి మక్కా వెళ్ళడానికి, జెరూసలేం వెళ్ళడానికి ప్రత్యేక ప్యాకేజీలు కూడా పెట్టి మరి పంపిస్తున్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎందుకు మనకు అవసరం లేదా? మైనారిటీ అన్నటువంటి పాయింట్ అక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నారు. మరి క్లెయిమ్ చేస్తున్నారు కదా జనాభా ఇంత పెరుగుతోంది అని చెప్పని. రోజుకి 14,000 మందిని ఇక్కడ మతం మారుస్తున్నారు భారతదేశంలో. అంటే ప్రభుత్వాలకి పట్టదా? చర్యలు తీసుకోలేరా వీటి మీద? రేపన్న రోజు జరిగేది ఇక్కడ, సపోజ్ ఫర్ సే ఎగ్జాంపుల్, అందరినీ మతం మార్చేశారు, ఏదో ఒక మతం, ఏదర్ ఇస్లాం లేదంటే క్రిస్టియానిటీ. మత మార్పులు చేస్తున్నారు అన్నటువంటిది అది రాలేదు, కానీ లవ్ జిహాద్ అనేది వస్తుంది. దాని తర్వాత మిగతా అన్నీ అవుతున్నాయి. సరే, అది ఫైన్. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మన దగ్గర లేవు కాబట్టి డేటా, దాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాత్రం ప్రతిరోజు మతం మారండి, సత్యం తెలుసుకోండి అన్నటువంటి ఒక పేరుతోటి రావడం, ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళడం. ఆటో డ్రైవర్లు అందరికీ ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారంటే, పొద్దున్న ఒక ఆవిడ వీడియో పెట్టింది. ఆటో ఎక్కినప్పుడు ఏదో మాట చెప్తే సైలెంట్గా ఉంది, అవసరం లేదు బాబు అని చెప్పింది. ఆటో దిగిన తర్వాత కూడా చెప్తుంటే ఇంకా ఆక్క తిట్టేసింది, నీకు బుద్ధి జ్ఞానం లేదా, వద్దని చెప్తుంటే వినవా, నాకు ఎందుకు చెప్తున్నావు నువ్వు అసలు అని చెప్పాను. ఎందుకు చెప్పాలి? నీ ధర్మం నీకు గొప్పది, ఫైన్, సెల్యూట్. నా ధర్మం నాకు గొప్పది, నాది తప్పు అనడానికి నీకు ఎటువంటి రైట్ లేదు, నన్ను మారు అనడానికి రైట్ నీకు లేదు, రాజ్యాంగం ఆ హక్కు ఇవ్వలేదు. ఎందుకు మార్చాలి మరి? ఎందుకు దానికి ఏదో ప్రలోభాలకు గురి చేయడం? ఇప్పుడు ఈ జనాభా పెంచేసి మొత్తం అంతా కూడా ఏం చేస్తారంటే, రాజ్యాంగాన్ని మళ్ళీ రాయండి తిరిగి. ఈ దేశం హిందువులు లేరు ఇక్కడ ఎవరు కూడా, అందరూ క్రైస్తవులే ఉన్నారు, పడగొట్టండి, గుళ్ళు అన్నీ పడగొట్టండి. ఇది జరగబోయేది. ఇదేమో విద్వేషాలను రెచ్చగొట్టడానికో ఇది చెప్పేది కాదు. ఇది అంతర్లీనంగా నడుస్తున్నటువంటి ఒక ప్లాన్. ఇది విదేశీ శక్తుల సహాయంతో. మీరు కావాలంటే ఆ క్రోనాలజీ మొత్తం అంతా కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఏం జరుగుతోంది అనేది. సో అందరూ ఐక్యంగా ఉండాలి. ఇలాంటి దాన్ని, మన అస్తిత్వాన్ని, మన తరతరాల వారసత్వాన్ని మనం ముందుకు కొనసాగించుకోవాలంటే చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వాలు కూడా చేయాలి 100%. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.